జర్నలిస్ట్ మందగిరి పొంగనూరు శాసనసభ నియోజకవర్గం గురించి ఈరోజు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. ఇక్కడ పొంగనూరు శాసనసభ నియోజకవర్గం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉండగా తెలుగుదేశం పార్టీ తరఫున చల్లా రామచంద్రారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ భారత చైతన్య యోజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఇక్కడ బరిలో ఉన్నారు. మొత్తం మీద నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. గత పోలింగ్కి ముందు 4 రోజుల ముందు ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బోడే రామచంద్ర యాదవ్ కాన్వాయ్పై దాడులు చేయటం, ఆ తర్వాత దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. తన ఎన్నికల ప్రచారాన్ని కూడా చేసుకోనికుండా ఇబ్బంది చేశారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున సానుభూతి ఫ్యాక్టర్ అనేది బోడే రామచంద్ర యాదవ్కు వచ్చిందనేది ఒక చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొన్న ప్రధాన పోటీ తొలిత తెలుగుదేశం పార్టీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉంటుందని చర్చ జరిగిన, కానీ ఎన్నికల క్షేత్రం పోలింగ్కి దగ్గర పడే కొద్దీ తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా బోడే రామచంద్ర యాదవ్ సంబంధించిన బీసీవై పార్టీకి సహకరించారనేది గ్రౌండ్ రిపోర్ట్ మనకు అర్థమవుతుంది. మొత్తం ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో బోడే రామచంద్ర యాదవ్ జనసేన పార్టీ అభ్యర్థికి పోటీ చేసినప్పుడు 16,000 ఓట్లు రాగా, ఈసారి మరోసారి తనే సొంత రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మొత్తం మీద ఈయన ప్రధాన పోటీదారుడిగా రామచంద్రారెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడించే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్, కింద స్థాయి క్యాడర్ 50% దాకా బోడే రామచంద్ర యాదవ్కు సహకరించినట్టు మనకు గ్రౌండ్ రిపోర్ట్ అర్థమవుతుంది. మొత్తం మీద పోల్ మేనేజ్మెంట్లో తెలుగుదేశం పార్టీ కొత్త విఫలమైన పోల్ మేనేజ్మెంట్లో బోడే రామచంద్ర యాదవ్ పోల్ మేనేజ్మెంట్ బాగా చేశాడని, అదేవిధంగా అధికార పార్టీ కూడా పోల్ మేనేజ్మెంట్లో పెద్ద ఎత్తున పోల్ మేనేజ్మెంట్ తమకు అనుకూలంగా ఉంటుందని ఇరువురు భావిస్తున్నారు. ఇక్కడ గెలుపు ఓటములు తెలుగుదేశం పార్టీకి వచ్చే ఓట్ల బట్టి అయితే తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు వస్తే దాన్ని బట్టి ఇక్కడ గెలుపు ఓటములు నిర్ణయితమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ప్రీ పోల్ సర్వేలు మొత్తం దాదాపు 10 ప్రీ పోల్ సర్వేలు ఉంటే 10 ప్రీ పోల్ సర్వేలన్నీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి అనుకూలంగా ప్రీ పోల్ సర్వేలు ఉన్నాయి. అయితే గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ బీసీవై పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్కు సహకరించారనేది గ్రౌండ్ రిపోర్ట్ అర్థమవుతుంది. ఎంతవరకు సహకరించింది విజయం వైపు తీసుకోబోతుందా, లేక రామచంద్ర యాదవ్ ద్వితీయ స్థానానికి పరిమితం అవుతుందా, లేక ఆ సానుభూతి పవనాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించడానికి బలమైన అభ్యర్థి రామచంద్ర యాదవ్ అని భావించి స్థానికుల నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున రామచంద్ర యాదవ్ మొగ్గు చూపారా అనే అంశాలు మనకు తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు మనం వేచి చూడాల్సిందే.